హాయ్ ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్టయితే, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దైవజనమా, మనం ఇక్కడ చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు నివాసం చేయకపోవడాన్ని బట్టి వారు మనం చూసినట్టయితే బాబిలోను చెరకు వెళ్ళిపోయారండి. కానీ మరలా చెర ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో దేవుడు అంటున్నాడు, సియోను నివాసులారా మీరు సంతోషించి ఉత్సాహించుడి, నేను మీ మధ్యలో నివాసం చేస్తాను అని. మనం చూసినట్టయితే ప్రియ దైవజన్మ, ఆ దేవుడు మన మధ్యలో నివాసం చేసినట్టయితే మన జీవితంలోని భయము, భీతి, అపవిత్రత అనేది తొలగిపోయే విధంగా ఉంటుంది. కాబట్టి దేవుడు మన మధ్యలో నివసించాలి అని అంటే మనం దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్టయితే దేవుడు మన మధ్యలో నివాసం చేస్తూ మనకు రక్షణను, పవిత్రతను, శాశ్వతమైన సంతోషాన్ని మనకు కలిగజేసేవాడిగా ఉంటాడు. ఆమె